బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగలబోతోందా? పార్టీ రజతోత్సవ వేడుకల వేళ కేసీఆర్కు సొంత జిల్లాలోనే ఎదురు దెబ్బ తగలనుందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయం నుండి కొనసాగిన కొత్త ప్రభాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుండి తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలిచారు. 2014లో కేసీఆర్ మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో అక్కడి నుండి కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాట పడతారన్న ప్రచారం రాజకీయంగా ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. లెట్ us watch the story. వ్యాపారవేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా 2 సార్లు పనిచేయడంతో పాటు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగాను పేరుంది. మాజీ మంత్రి హరీష్ రావుకి కూడా అత్యంత ఆప్తుడాయన. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేపీఆర్ గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే తనకు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక నెరవేరినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారట. గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ తమ నియోజకవర్గంపై కక్ష కట్టిందన్న ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి సహకరించడం లేదన్న కామెంట్లు చేశారు. అదంతా పక్కన పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూట్ ఫాలో అవుతున్నారట. ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పైపెచ్చు సొంత పార్టీపైనే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దుబ్బాక నియోజకవర్గం 3 ముక్కలుగా మారిందని, ప్రభుత్వాలు మారినా దుబ్బాక రూపురేఖలు మారలేదని అంటున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. తమ బీఆర్ఎస్ హయాంలోనూ దుబ్బాకకు సరైన నిధులు రాలేదని ఎమ్మెల్యే అనడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కొత్త కోరిన వెంటనే నిధులు కేటాయించారు సీఎం రేవంత్. దీంతో ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పై కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చరేపుతున్నాయట. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేయాలని, రాజకీయ కక్షలకు తావు లేదనడంతో నియోజకవర్గంలో చర్చ మొదలైందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలిశారు. గత ఏడాది జనవరిలోనే దుబ్బాక, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు ఎమ్మెల్యేలైన ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. తమ నియోజకవర్గ సమస్యలపై తాము ముఖ్యమంత్రితో చర్చించామని చెప్పినా ఈ భేటీ రాజకీయ ప్రకంపనలు రేపింది. కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు ఇలా సీఎంని కలవడంపై ఊహాగానాలు వినిపించాయి. తర్వాత కొన్ని నెలలకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదరహితుడన్న పేరుంది. వ్యాపారవేత్తగా ఉన్న అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అలాంటి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తానున్న పార్టీపై విమర్శలు చేయడం, అధికార పార్టీపై ప్రశంసలు కురిపించడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్లోనూ జోరుగా చర్చ సాగుతోందట. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలంటున్నారు. సీఎంని పొగడ్డం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో చూడాలంటున్నారట. మరి రాబోయే రోజుల్లో కొత్త మనసు మారే అవకాశం ఉందా అన్న గుసగుసలు మొదలయ్యాయట. కేవలం నియోజకవర్గ అభివృద్ధిపై గల బాధ్యత, లేక పార్టీ మారే ఆలోచన కొద్దీ ఇలా అన్నారా అన్న చర్చ గులాబీ వర్గాల్లో కింత జోరుగానే సాగుతోందట. మరి కొత్త ప్రభాకర్ పాత పార్టీలోనే ఉంటారా, లేక కొత్త పార్టీ బాట పడతారా తేలాల్సి ఉందంటున్నారు.